అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లము మరియు తాటి బెల్లం వీటికి సంబంధించినటువంటి అవగాహన ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ఆహార పదార్థాల వంటకాల తయారీలో మనం బెల్లం వాడుతూ ఉంటాం. అట్లే ఔషధంగా చాలా వరకు తాటి బెల్లం వాడుతూ ఉంటాం సర్వసాధారణంగా. కొన్నిట్లో అటు ఇటు మినహాయింపు కూడా ఉండవచ్చు. ఈ యొక్క బెల్లాన్ని చెరుకు రసం నుంచి తయారు చేస్తారనమాట. కాబట్టి షుగర్ కేన్ జాగరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆధునికంగా ఇంగ్లీషులో జాగరీ అంటారనమాట. జాగరీ అంటే బెల్లం. షుగర్ కేన్ జాగరీ చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లం కాబట్టి షుగర్ కేన్ జాగరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అట్లే తాటి బెల్లాన్ని తాటి చెట్టు నుంచి వచ్చేటువంటి నీరా అనేటువంటి ద్రవ పదార్థం నుంచి తయారు చేస్తారనమాట. దీన్ని పామ్ జాగరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పామ్ అంటే తాటి చెట్టు కదా, ఆ తాటి చెట్టు నుంచి తయారైనటువంటి ఏ బెల్లం ఏదైతే ఉందో దాన్ని పామ్ జాగరీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రెండు పదార్థాలు కూడా ఆహారంగా వాడుతుంటారు, ఔషధంగా వాడుతుంటారు. కాబట్టి కానీ చెరుకు రసంతో తయారైనటువంటి ఈ యొక్క బెల్లాన్ని ఎక్కువగా మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చెరుకు రసంతో బెల్లాన్ని ఎలా తయారు చేస్తారంటే, పూర్వకాలం అయితే ఈ చెరుకు రసాన్ని తీసుకొని అందులో మరిగేటువంటి ప్రక్రియలో కాస్త సున్నము కాస్త ఆముదం వేసేసి ఆడ గడ్డగట్టేదాకా బాగా ఉడికించి తయారు చేస్తారనమాట. అదే బెల్లం. కానీ వివిధ కారణాల రీత్యా రంగు కోసము, రుచి కోసము, సువాసన కోసము, నిల్వ ఉండేదానికోసము, అంతేకాకుండా ఈ యొక్క ప్రజల యొక్క మనోభిష్టాల మేరకు, డిమాండ్ మేరకు క్రమక్రమంగా ఆ యొక్క పద్ధతి పోయి రకరకాలైనటువంటి కెమికల్స్ కలిపేసేసి, అంటే చెరుకు రసంలో రకరకాలైనటువంటి కెమికల్స్ కలిపేసేసి ఇప్పుడు మనకు దొరికేటువంటి బెల్లం తయారు చేస్తున్నారన్నమాట. ఇందులో మరి చాలామంది ఏమనుకుంటారంటే, ఎంత బెల్లం పచ్చగా ఉంటే అంత మంచిది, అంత స్వచ్ఛంగా ఉంది అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తుంటారు. ఇది ఏమాత్రము కరెక్ట్ కాదనమాట. కాబట్టి డార్క్ బ్రౌన్ రంగులో ఉన్నటువంటి బెల్లము మంచిది, మిగతా వాటితో పోల్చుకుంటే అది మంచిది. ఎందుకంటే అందులో కొద్దిగానే కెమికల్స్ కలుపుతారు. కాబట్టి కెమికల్స్ ఎక్కువగా కలిపినటువంటి ఈ పసుపు రంగు కానీ, తిక్కు పసుపు రంగులో కానీ ఇటువంటి బెల్లం కంటే కూడా డార్క్ బ్రౌన్ రంగులో ఉన్నటువంటి బెల్లాన్ని మనం తీసుకోవడం మంచిది. అట్లే కొన్ని ప్రాంతాల్లో మరొక రకమైనటువంటి బెల్లాన్ని కూడా తయారు చేసి విక్రయిస్తుంటారు అనమాట. అదేంటంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపరు, చెరుకు రసాన్నే బెల్లంగా తయారు చేసి బట్టీల్లో అప్పుడప్పుడు బాగా కాలుస్తుంటారు అనమాట. ఈ విధంగా తయారు చేయడం వల్ల నల్ల బెల్లం తయారవుతుంది. ఈ నల్ల బెల్లము మనకు దొరికినట్లయితే ఆహార పదార్థాల్లో వాడుకోవచ్చు, ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సరే, ఇది నాణ్యానికి ఒకవైపు, అంటే షుగర్ కేన్ జాగరీ గురించి. మరి తాటి బెల్లం గురించి మనం ఆలోచించినట్లయితే, తాటి చెట్టుకు ఒక కుండ కట్టేసేసి, అంటే తాటి చెట్టు భాగంలో గీరలాగా గీసేసి ఒక కుండను అక్కడ కట్టేసేయడం వల్ల ఆ తాటి చెట్టులో నుంచి నీర అనే ద్రవ పదార్థం ఆ కుండలోకి వస్తుందన్నమాట. ఆ ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ కుండను అక్కడ కట్టే ముందు ఆ కుండ లోపలి భాగంలో సున్నం పూసేస్తారనమాట. ఆ సున్నం పూయడం వల్ల త్వరగా పులవకుండా ఆ నీర ఉండేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంచడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ పదార్థం అంతా, అంటే ఆ తాటి చెట్టు యొక్క ద్రవం నీర ఏదైతే ఉందో ఆ నీర ఈ యొక్క కుండలోకి వస్తుందన్నమాట. దీన్ని సేకరించుకొని చాలా వరకు ఉదయం పూట తెల్లవారుజామున ఈ యొక్క నీరాను వండుతారనమాట. ఎక్కువ రోజులు నీర నిలువ ఉండడం వల్ల కూడా అది పులిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అలాంటిది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి తాజాగా ఆ యొక్క నీరాను సేకరించి నీరాను అందులో కూడా కాస్త ఆముదము, అదేవిధంగా ఈ కొబ్బరి నూనె, ఆముదం పప్పు ఇలాంటివి వేసేసి వండేసేసి ఈ యొక్క తాటి బెల్లాన్ని తయారు చేస్తారనమాట. ఈ విధంగా తయారు చేసినటువంటి తాటి బెల్లాన్ని మనకు విక్రయిస్తూ ఉంటారు. ఈ యొక్క తాటి బెల్లము ఆహారంగా వాడుకోవచ్చు, ఔషధంగా వాడుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మరి ఔషధపరంగా ఈ యొక్క మామూలు బెల్లం వాడుకోవాలన్నా, తాటి బెల్లం వాడుకోవాలన్నా, ముఖ్యంగా ఆరోగ్యానికి ఏది మంచిది అని ఆలోచించినట్లయితే
రెండూ మంచివే, కానీ దేని పరిధులు దానికి ఉన్నాయి. సర్వసాధారణంగా షుగర్ కేన్ జ్యూసు అంటే షుగర్ కేన్తో తయారు చేసినటువంటి బెల్లాన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే అందులో న్యాచురల్ షుగర్స్ ఉంటాయన్నమాట. అంటే సహజసిద్ధమైనటువంటి చక్కెరలు ఉంటాయి కాబట్టి అలాంటి న్యాచురల్ షుగర్స్ ఉన్నటువంటి యొక్క బెల్లాన్ని వాడుకోవడం వల్ల వెంటనే జీర్ణమై వెంటనే ఆ యొక్క షుగర్స్ రక్తంలో కలిసేసి షుగర్ పెరిగిపోతుంది. అలా కాకుండా ఈ యొక్క తాటి బెల్లాన్ని వాడుకోవడం వల్ల, అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా ఈ తాటి బెల్లాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ తాటి బెల్లాన్ని వాడుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ తాటి బెల్లంలో ఈ షుగర్ ఫ్రక్టోజ్ అనేటువంటి రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రక్టోజ్ అనేటువంటి రూపంలో ఉన్నటువంటి షుగర్ ఉన్నటువంటి ఈ తాటి బెల్లాన్ని తీసుకున్నప్పుడు అది వెంటనే రక్తంలో కలవకుండా ఆ షుగరు లివర్లోకి వెళ్ళేసేసి, అంటే ఆ ఫ్రక్టోజ్ లివర్లోకి వెళ్ళేసి తదనంతర క్రమక్రమంగా రక్తంలో కలిసేసే పరిస్థితి ఏర్పడి చక్కెర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా మనకి చక్కెరను రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తాటి బెల్లాన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు. అది కూడా ఎలాగంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి షుగరు స్థాయి 3 నెలలకు ఒకసారి HbA1c అనేటువంటి టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ HbA1c టెస్టులో షుగర్ శాతము 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క తాటి బెల్లాన్ని అప్పుడప్పుడు కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు. కానీ ఈ షుగర్ కేన్ జ్యూస్ ద్వారా తయారు చేసినటువంటి మామూలు బెల్లాన్ని మాత్రం వాడుకోకూడదు. కాబట్టి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తాటి బెల్లాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారు కదా ఎటువంటి ఉపయుక్తకరమైనటువంటి అంశాలు ఈ బెల్లము తాటి బెల్లంలో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.